సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి మొట్టమొదటి శాసనసభ ఎన్నిక. కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన అనే నినాదంతో ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ మొదటి పర్యాయం అధికారానికి రావటం, ఇవాళ రెండో పర్యాయం కూడా మళ్ళీ అధికారానికి వచ్చినప్పటికీ 8 సంవత్సరాల కాలంలో అసలు రాష్ట్రంలో విద్యా విధానాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో వాస్తవంగా నిరుపేద వర్గాల పిల్లలు వాళ్ళ ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన మేరకు బోధన సదుపాయాలు పొందలేక, ప్రైవేట్ పాఠశాలల్లో బోధన సదుపాయం పొందడంలో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులతోని ఇబ్బంది పడటం. సరే, సంభవ్ వాళ్ళ మొట్టమొదటి పర్యాయం ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వీళ్ళ ప్రభుత్వ పాఠశాలల అన్నింటిలో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన రాబోయే విద్యా సంవత్సరానికి ఆరంభింపచేయడం జరుగుతుందని ఏదైతే మరి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని ప్రకటింప చేయడం జరిగిందో సంతోషం ఇప్పటికైనా. కానీ దాని అమలుకు సంబంధించి వీళ్ళ మౌలిక సదుపాయాల కల్పన అంటే వీళ్ళ కేవలం తరగతి గదుల ఏర్పాటుకు మాత్రమే పరిమితం కాదు. మౌలిక సదుపాయాల కల్పన అంటే ప్రధానంగా బోధన సదుపాయం అనేది ప్రధానం. అన్లెస్ మనం ఆంగ్ల మాధ్యమంలో బోధన సదుపాయం ప్రత్యేకంగా కల్పించగలిగినప్పుడు మాత్రమే మన విద్యార్థులకు న్యాయం చేయగలిగిన వాళ్ళం అవుతామని చెప్పారు. వాళ్ళ లేకుంటే ఒకే తరగతి గదిలో తెలుగు మీడియం బోధన, ఆంగ్ల మాధ్యమం బోధన సైమల్టేనియస్గా, లేక సంఖ్యాపరంగా ఉపాధ్యాయుల కేటాయింపుని మీ ఫస్ట్ టు థర్డ్ ఫోర్త్ క్లాస్ ఒకే తరగతి గదిలో కూర్చోబెట్టడం. బోధన సదుపాయం అనేది ఇట్ మస్ట్ బి క్లాస్ టు క్లాస్, ఇట్ మస్ట్ బి క్లాస్ టు క్లాస్ లైక్ ఇన్ హై స్కూల్స్. అట్లాగనేది ఆ విధంగా కాకుండా సంఖ్యను పరిగణలోకి తీసుకుంటూ 40 మంది విద్యార్థులకు ఒకే టీచర్, 40 మంది విద్యార్థులు అంటే 4 తరగతులు. దాంతో ఏమవుతుంది, వీళ్ళు మీరు ఆంగ్ల మాధ్యమంలో బోధన సదుపాయం అన్నా కానీ ఒకవైపు దీంట్లో ఎల్కేజీ ఉంటుంది, యూకేజీ ఉంటుంది, ఫస్ట్ క్లాస్ ఉంటుంది, సెకండ్ క్లాస్ ఉంటుంది. అంటే మనం ఆశించినటువంటి ఒక బోధన మనం కల్పించలేకపోతామని చెప్పంటున్నాను. అంటే దీన్ని మెయిన్ ఏంటంటే మీరు ముందు బోధన సదుపాయాల పట్ల దృష్టి కేంద్రీకరించాలి. మీరు ఎంతవరకు అయితే ప్రతి తరగతి గదికి ఒక ఫర్ ఎవరీ క్లాస్ ఒక ఉపాధ్యాయుడు బోధన చేయగలిగేటువంటి ఒక పరిస్థితి కల్పించలేకుంటే మనం ఆశించిన ఫలితాలు పొందలేమని చెప్పండి. అంటే నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటికెళ్ళి కేవలం ఒక పర్యాయం మాత్రమే వీళ్ళు ఉపాధ్యాయులు నియామకం చేపట్టబడింది. It was in 2017
2017 తదుపరి ఇప్పుడు దాదాపు 4 సంవత్సరాలు గడిచిపోయింది, 5వ సంవత్సరం గడుస్తున్నది. ఇంతవరకు ఏదైతుందో ఉపాధ్యాయుల నియామకం కనీసం 20,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 20,000 టీచర్ పోస్టులు అధికారికంగా నేను ఇప్పుడున్న సంఖ్యకు అనుగుణంగా, ఇప్పుడున్నటువంటి సంఖ్యకు అనుగుణంగా అదే గట్ట రేపు ఆంగ్ల మాధ్యమంలో బోధన అమలు చేయబడ్డట్టయితే అది రెట్టింపు అయిపోతుంది. ఎందుకంటున్నానంటే ఇప్పుడున్నటువంటి విధానం ఏ విధంగా ఉన్నది, సంఖ్యాపరంగా మీరు ఉపాధ్యాయులు నియామకాన్ని చేపడుతున్నారు. మీరు ఎప్పుడైతే ఆంగ్ల మాధ్యమానికి కన్వర్ట్ కావాలని చూస్తారో సంఖ్యాపరంగా కాకుండా తరగతి గదికి అనుగుణంగా ఏదైతుందో ఉపాధ్యాయులను మనం కల్పించాల్సిన బాధ్యత ఉంది. అంటే ఇవాళ ఖాళీ ఉన్న 20,000కు అదనంగా ఇంకొక 20,000 మీరు సమకూర్చాలి. అంటే ఏం చెప్తున్నారంటే మీరు జూన్లో రేపు క్లాసెస్ ఆరంభం అవుతాయి. మీకు 2022 జూన్కి ఏదైతుందో మన అకాడమిక్ ఇయర్ ఆరంభం అవుతుంది. మీరు ఈ లోపు ఏదైతుందో ఈ ప్రక్రియ మనం పూర్తి చేసుకోవాలి. నియామక ప్రక్రియ చేపట్టబడాలి అంటే టెట్ నిర్వహించా. అసలు ఇది ఒక పెద్ద కథ. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ టీచర్ రిక్రూట్మెంట్ వన్ మస్ట్ బి క్వాలిఫైడ్ ఫర్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. మీరు ఎంతవరకు అయితే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై కారో వీళ్ళు వారైతే ఉపాధ్యాయ నియామకానికి అర్హత పొందలేదు. దురదృష్టం ఏంటంటే కొంచెం దేశంలో కూడా అంటున్నాను, ఇది టెట్ నిర్వహించలేని రాష్ట్రం ఫర్ ది లాస్ట్ 5 years. For the last 5 years, last TET was conducted in 2016. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కేవలం ఒక పర్యాయం మాత్రమే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించడం జరిగింది. దట్ వాజ్ ఇన్ 2016. దాని తదుపరి ఒక 5 బీఈడీ బ్యాచ్లు వచ్చినాయి. దాని తదుపరి 5 బీఈడీ బ్యాచ్లు వచ్చినాయి. ఈ క్వాలిఫైయింగ్ కూడా ఏదైతుందో 7 సంవత్సరాలుగా పరిమితంగా ఉన్నది కదా. అంటే ఇప్పుడు నేను ఏమంటారు, ఇమీడియట్గా ఫస్ట్ మీరు టెట్ ఎగ్జామ్ నిర్వహించా. మీరు ఆంగ్ల మాధ్యమంలో బోధన ఏదైతే ఆరంభింపచేయాలో ప్రభుత్వ పాఠశాలలో అని చెప్పిన ప్రభుత్వం తలస్తున్నదో దాని మొదటి స్టెప్గా మీరు టెట్ ఇమీడియట్గా ఫిబ్రవరిలో నిర్వహించాలి. మీరు ఎంతవరకు అయితే టెట్ ఇమీడియట్గా నిర్వహించలేకుంటే బోధనా సిబ్బంది నియామకం చేయడం సాధ్యం కాదు. మీరు బోధనా సిబ్బంది నియామకం చేపట్టబడలేకుంటే మీరు ఆశించినటువంటి ఒక ఫలితాన్ని పొందలేదు. ఇది కేవలం కాగితాలకే పరిమితమైంది. అంటే మీరు ఫిబ్రవరిలో టెట్ కండక్ట్ చేస్తే మీరు ఇమీడియట్గా వితిన్ ఫోర్ట్నైట్ 2 వారాల్లో గట్ట మీరు టెట్ దాన్ని ఫలితం ఇవ్వగలిగితే ఇన్ మార్చ్ యూ కెన్ గో ఫర్ టీచర్స్ రిక్రూట్మెంట్ అగైన్ టెస్ట్. మళ్ళీ టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా మళ్ళీ మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. అండ్ ఐ దట్ యూ హ్యావ్ టు గో ఇన్ మార్చ్. మళ్ళీ దాని ఫలితాలు వెల్లడింపజేయాలి. ఈ ప్రాసెస్ అంతా మే లోపల కంప్లీట్ కావాలి. ఈ ప్రాసెస్ అంతా మేలో కంప్లీట్ కావాలి. మేలో కంప్లీట్ అయి ఖాళీలను గుర్తించి మనం ఈ టీచర్స్ ఏదైతుందో తగు విధంగా పాఠశాలలకు డెవలప్ చేస్తేనే మీకు జూన్ నుండి ఏదైతుందో తరగతులు ఆరంభం.
ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఉపాధ్యాయులు దో దే ఆర్ క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్, వాళ్ళు ఆంగ్ల మాధ్యమం బోధనకు ఏదైతే ఉందో కన్వర్ట్ చేయాలంటే వాళ్ళకి ఓరియంటేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉన్నట్టుగా విద్యా విధానానికి అనుగుణంగా వాళ్ళు తర్ఫీదు పొంది, ప్రస్తుతం ఉన్నట్టుగా విద్యా విధానానికి అనుగుణంగా తర్ఫీదు పొంది వాళ్ళని ఆంగ్ల మాధ్యమంలో బోధనకు అనుగుణంగా తీర్చిదిద్దాలని చెప్పంటే అగైన్ మళ్ళీ వాళ్ళకి ఓరియంటేషన్ ఇట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అన్లెస్ వీళ్ళని ఏదైతుందో ఆంగ్ల మాధ్యమంలో బోధనకు అనుగుణంగా గట్ట మనం తర్ఫీ చేయలేకుంటే మనం ఆశించిన ప్రజలు పొందలేదు. అంటే ఇది కేవలం ఏదైతుందో ఇవాళ రెండో పర్యాయం అధికారానికి 3 సంవత్సరాలు గడుస్తుంది. ప్రజల్లో అసంతృప్తి అంటే గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ముఖ్యంగా నిరుపేద వర్గాల్లో ఈ వర్గం ఆ వర్గం కాకుండా అన్ని వర్గాలలో అసంతృప్తి అనేది పేర్కపోయింది. దాని నుండి దృష్టి మళ్లించడానికి ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నట్టు మీరు ఏదో ప్రకటిస్తే అది విద్యార్థుల జీవితాలతో చెలగట్టాలనేట్టు అవుతుంది, విద్యార్థుల జీవితాలతో చెలగట్టాలనేట్టు అవుతుంది. చెప్పండి, ఇవాళ విద్యా వాలంటరీ వ్యవస్థ నిలిచిపోయింది. ప్రస్తుతం ఖాళీలుగా ఉన్నటువంటి 20,000 పోస్టులలో ఒక 8,000 ఏదైతుందో విద్యా వాలంటరీ వ్యవస్థతోనే బోధన సదుపాయం కొనసాగించే విధంగా ప్రభుత్వం ఏదైతుందో 2 years బ్యాక్ అంటే 2021 విద్యా సంవత్సరం లోపల నియామకం చేసి ఆ 8,000 మందితోని ఈ ఖాళీ పోస్టుల స్థానే బోధన సదుపాయం కల్పించే 2021లో 2021 మార్చ్ మనం కరోనా తీవ్ర స్థాయికి రావటం, ఆ విద్యా సంవత్సరం ఏదైతుందో అక్కడి నుండి నిలిచిపోవటం, ఇవాళ 21-22 పూర్తిగా కోల్పోవటం, మరి 22-23 కూడా ఏదైతుందో కొంత మెరుగున్నది అని భావిస్తున్న తరుణంలో మళ్ళీ కరోనా వ్యాప్తి అని చెప్పిన అంశం తెర మీదకి రావడంతో మళ్ళీ పాఠశాలలు మూతపడటం. అంటే అసలు విద్యా వ్యవస్థ అంటే ఇటు ప్రభుత్వ నిర్లక్ష్యమే కానివ్వండి, అటు ఇవాళ ఈ సైన్స్ ఏదైతుందో మరి ఏ విధంగా మనకు అడ్వర్స్గా రూపొందుతుందో దాని ప్రభావంతో విద్యాలయాలన్నీ ఆందోళనకు గురవుతున్నాయి. చెప్పండి, ఇవాళ మీరు ఆన్లైన్ క్లాసెస్తో బోధన కొనసాగించాలని భావించిన రేపు ఫిజికల్ అపీరెన్స్తో బోధన కొనసాగించాలని భావించిన ఉన్న పరిస్థితులలో ఈ ఖాళీల స్థానే విద్యా వాలంటీర్ల కొనసాగింపదే ప్రధానమని చెప్పంటున్నాయి. అట్లీస్ట్ ఫర్ దిస్ ఇయర్ అది లేదు. ఇవాళ మధ్యాహ్న భోజనం ఏమవుతుందో ఇప్పుడు తెలియదు. అదొకటి అంటే ప్రభుత్వం కూడా ఇట్లా అయిపోయింది కదంటే వంట వండిటోళ్ళు సమ్మెలో పోతే అది సంతోషంగా భావిస్తుండే. అంటే నిరుపేద వర్గాల పిల్లలు ఏదైతుందో మధ్యాహ్న భోజనం లేక ఆకలితో అలమట్టిస్తే వాళ్ళ ఆకలిని ఏ విధంగా తీర్చాలి, అసలు ఈ మధ్యాహ్న భోజన వంట కార్మికుల సమస్య ఏంటి, వాళ్ళు ఏదైతుంది వాళ్ళ పాపం ఏమవుతుందంటే వాళ్ళు వండి పెట్టే సరుకుల ధరలు పెరిగిపోయినాయి. కనీసం ఆ వండి పెట్టే సరుకులు మీరు సమకూర్చండి, మేము వండి పెడతాం. చివరికి ఎట్లయిపోయింది కదంటే మీరు వండి పెట్టే సరుకులు ఏ విధంగా రైస్ మీరు సమకూరుస్తుంది, ఏ విధంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో మీరు సరుకులు సమకూరుస్తున్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ వసతి గృహాలలో మీరు సరుకులు సమకూరుస్తున్నారే, అట్లా సరుకులు సమకూర్చండి. వారని 3 కోడిగుడ్లు ఇవ్వాలనే, కోడిగుడ్డు ధర ఇవాళ 10 రూపాయలు అయిపోయింది.
గ్యాస్ ఆనాడు 400 రూపాయలు ఉండే, ఇలా 1000 రూపాయలు అయిపోయింది గ్యాస్, కుకింగ్ గ్యాస్. వాళ్ళు సమ్మైపోతే సర్కార్ ఏదైతుందో వాళ్ళ సమ్మెను ఏదైతుందో విరమింపజేసి విద్యార్థుల కడుపు ఆకలి తీర్చాలని భావించాలన్నా వీళ్ళు సమ్మైపోతారు, సంబరపడుతుంది. మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మైపోతే ప్రభుత్వం ఏదైతుందో సంబరపడుతుందని చెప్పి అంటున్నా. ఇదైతే మిగిలిపోతుంది కదా మాకని చెప్పాను. నువ్వు రేపు ఆంగ్ల మాధ్యమంలో నువ్వు ఏదైతే బోధన సదుపాయం నేను సమకూరుస్తా, నేను మెరుగైన బోధన సదుపాయం ప్రైవేట్ విద్యాలయాలకు ధీటుగా నేను తీర్చిదిద్దుతా అని చెప్పని భావిస్తున్నావో, ఫస్ట్ స్టెప్ ముందు ఇవ్వాలన్న విద్యార్థులను ఏదైతుందో వాళ్ళ ఫౌండేషన్ ఇవాళ విద్యార్థులే ఇది రేపు కొనసాగింపు అని చెప్పి అంటుంది. ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ విద్యార్థులే రేపు కొనసాగింపు అంటుంది. నేను వానికి నువ్వు ఇవాళ ఏదైతుందో పెరిగిన సంఖ్యకు అనుగుణంగా బోధన సిబ్బంది సమకూర్చు, ఆ విద్యావరణ సమస్య పరిష్కరించు, టెట్ ఇమీడియట్ నిర్వహింపచేయి, బోధన తరగతికి అనుగుణంగా ఏదైతుందో సౌకర్యం కల్పించే విధంగా విధానాన్ని నువ్వు రూపొందించు. అప్పుడు మాత్రమే నువ్వు ఆశించిన ఫలితాలు పొందగలుగుతాం. లేకుంటే ఏదైతుందో ఇది విద్యార్థుల భవిష్యత్తు జీవితాలతో చెలగటాలనేటవుతా చెప్పండి. ఇలా ప్రైవేట్ విద్యాలయాల ఫీజుల నియంత్రణ చట్టం తెస్తా అని చెప్పంటే సంతోషం నాయన. అన్నీ నీకు ఏదైతుందో 3 సంవత్సరాలు అనుభవంతో నేర్చుకున్న పాఠాలు కనీసం ఏదైతుందో ఎక్కడ గవర్నమెంట్ ఈజ్ ల్యాకింగ్. నువ్వు ఏ ఫీజుల నియంత్రణ చట్టాన్ని రూపొందించాలని చెప్పి భావించినవో ఇలా ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ వేస్తా అని చెప్పి అంటుండే. అసలు ఆల్రెడీ దెర్ ఇస్ ఎ కమిటీ బిఫోర్ ది గవర్నమెంట్. తిరుపతిరావు కమిటీ వేసిండు. పూర్వ ఉస్మానియా వైస్ ఛాన్సలర్ తిరుపతిరావు గారు ఏదైతుందో వారి ఆధ్వర్యం లోపల కమిటీ వేసిండు. ఫీజెస్ ఏదైతే నియంత్రణ కొరకు రెగ్యులరైజేషన్ కొరకు ఏదైతుందో ఇచ్చిండు, ఆయన రిపోర్ట్ ఇచ్చిండు. ఆ రిపోర్ట్ మంచిగా భద్రపరిచిండు తిరుపతిరావు కమిటీ రిపోర్ట్. ఆ తిరుపతిరావు కమిటీ రిపోర్ట్ భద్రపరిచి మళ్ళీ ఇంకో కమిటీ ఎత్తా అంటూ కానీ దీన్ని బట్టే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ విధంగా ఉన్నదో గమనించినట్టు నేను నిజంగా నేను ఫీజుల నియంత్రణ చేయాలనేటువంటి యొక్క సంకల్పం ఉందంటవా? నిజంగా ఫీజుల నియంత్రణ చేయాలనే సంకల్పం ఉంటే ఆ తిరుపతిరావు కమిటీని ముందు బయటపెట్టి దానికి అనుగుణంగా చర్యలు తీసుకో. అది ఏం రిపోర్ట్ ఇచ్చిందో ముందు బహిర్గతం చేయి నువ్వు. అది పక్కన బట్టి ఇంకో కమిటీ ఎత్తా అంటుండే. ఖాళీల భర్తీకి బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ఇస్తే ఆయన ఐఏఎస్ ఆఫీసరే. బిస్వాల్ కమిటీ రిపోర్ట్ నీకు 191,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పంటే ఆ నివేదికను పక్కన పెట్టి నేను మళ్ళీ ఎన్ని ఖాళీలు ఉన్నాను నేను స్టడీ చేస్తా అంటాడే. సంవత్సరం గడిచిపోయింది ఖాళీలు భర్తీ చేయక. నిజంగానే ఫీజుల నియంత్రణ పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే ప్రైవేట్ యూనివర్సిటీ సాయం చెప్పంటున్న ప్రైవేట్ సెక్టర్ అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏదైతే ఉద్యమమే స్థానికత ప్రాతిపదికన ఉద్యమం చేపట్టబడడం జరిగింది. స్థానికుల విద్యా ఉపాధి అవకాశాలు ఏదైతుందో మెరుగుపరచడానికి అదేం చేసిండు, స్థానికతకు పరిగణన లేకుండా మన రాజ్యాంగబద్ధంగా ఏ సామాజిక వెనుకబడతనానికి గురైనటువంటి దళితులు బలహీన వర్గాలు ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పింపబడే విధంగా రాజ్యాంగం నిర్దేశిస్తే దాన్ని తూట్లు పొడిచేటాడు. ఇప్పుడు ఆర్టికల్ 371(d)ని నిర్వీర్యం చేస్తూ ఇప్పుడు రాజ్యాంగాన్ని తప్పుదో పట్టించే విధంగా ఏ విధమైనటువంటి యొక్క నియంత్రణ లేకుండా ఏ విధమైన నియంత్రణ లేకుండా
ఎవడు డబ్బులు పెట్టుబడి పెడితే వానికి అడ్మిషన్, ఎవడు డబ్బులు పెట్టుబడి పెడితే వానికి అడ్మిషన్. వాడు ఎవడు ఏంటి లేదు. ఇక ఆశ్చర్యమైనటువంటి ఇది ఈ రాష్ట్రం ఏదో ఈ కథ ఏందో అది మనకి అర్థమే కాదు చెప్పంటారు. ఆడనేమో ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఏదైతే ఉన్నదో ఏ విధం నియంత్రణ లేకుండా నువ్వు అనుమతులు ఇచ్చుకుంటూ ఫీజుల నియంత్రణ లేదు, అడ్మిషన్లపై ఏదైతుందో నియంత్రణ లేదు, ఇచ్చుకుంటూ ఈడ చేస్తా అంటారు. సంతోషం నాయన, అది కూడా దీనిలో చేర్చు. ఆ ప్రైవేట్ యూనివర్సిటీస్ పట్ల కూడా ఏదైతుందో వీళ్ళు ఏ పాఠశాల విద్యా వ్యవస్థ, కళాశాల విద్యా వ్యవస్థను నిరుపేద వర్గాలకు ఏదైతుందో ఆర్థికంగా భారం కాకుండా ఫీజులను నియంత్రించాలి అనే ఒక ఆలోచన చేస్తా అని చెప్పని అంటారు. సంతోషం నాయన, వెల్కమ్ ఇట్. నీ చిత్త యుద్ధంలో తిరుపతిరావు కమిటీకి అనుగుణం చెయ్యి అంటున్నాను. ఇమీడియట్గా రేపు రాబోయే విద్యా సంవత్సరానికి అమలయ్యేటట్టు చెయ్యి అంటున్నాను నేను. కేవలం ఏదైతుందో ఇవాళ ఉపాధ్యాయుల్లో నెలకొన్నటువంటి యొక్క అసంతృప్తి, ఆందోళనను పక్కదారి పట్టించడానికి ఏదైతుందో 371 జీవో ద్వారా, 317 జీవో ద్వారా, ఏ జీవోఎంఎస్ నెంబర్ 317కు అనుగుణంగా స్థానికతకు పరిగణన లేకుండా కేవలం ఏదైతుందో సీనియారిటీ అనే నెపంతో ఇలా భార్య భర్తలు విడదీసి పాపం కట్టుకుంటున్నాయంటున్నాయి. ఆశ్చర్యం. ప్రగతి భవన్ అనేది అది నిషేధిత ప్రాంతం కాదది. ప్రగతి భవన్ నిషేధిత ప్రాంతం కాదది. ముఖ్యమంత్రి నివాసం అనేది ఏదైతుందో ఇట్స్ అ పబ్లిక్ ప్లేస్. ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసం అనేది ఇట్స్ అ పబ్లిక్ ప్లేస్. ఒక సామాన్యుడు ఏదైతుందో తన గ్రీవెన్స్ను, తన సమస్యను ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవటం అనేది సహజమని. ఉపాధ్యాయురాలు ఏదైతుందో ఆమెను భర్త నుండి విడదీసి భర్త కాడ, భార్య కాడ, పిల్లలో కాడ మనం భీంగల్ సరస్వతి చూసామే, సేమ్ అంతే. అది భర్త దుబాయ్లా, భార్య కామారెడ్డి గాంధారిలా, పిల్లలు భీమ్గల్, బాబాపూర్. बेचारे खुदकुशी कर लिए सर, बेचारे खुदकुशी कर लिए. బాబా ఆడబిడ్డలు ఏదైతుందో వాళ్ళు సంసారం చేయమని చెప్పి అడిగిన పాపానికి ఏదైతుందో పటకపోయి స్టేషన్ నిర్బంధిస్తారే. భర్తతో కలిసి కాపురం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేసుకుంటే పటకపోయి స్టేషన్ నిర్బంధించింది అంటున్నాను. దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏదో కొత్త మొదలు పెట్టాలి. నేను ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన వేసి చేయరనైనా చెయ్యమంటున్నా. నేను దానికి మేము భిన్నంగా లేము, ఎవరు భిన్నంగా లేరు, ఎవరు భిన్నంగా లేరు, నువ్వే భిన్నంగా ఉన్నావు. భిన్నంగా ఎవరు ఉన్నారు అని చెప్పంటే కేసీఆర్ భిన్నంగా ఉన్నాడు, ఎవడు భిన్నంగా లేడు. వీళ్ళు ఏమంటున్నావు చూడండి అని చెప్పంటున్నాను. ఇదే టెట్ నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి గారి సమక్షంలో నీ శాస్త్ర మండలిలో ఈ అంశాన్ని లేవనెత్తింది. పక్కపడి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా కూర్చొని నా ముందని చెప్పి అదేంటమ్మా ఆయన చెప్తున్నాడు, ఏదో ఏదో టెట్ అట ఏంటి అని అంటే అవునన్నా ఇట్లా ఉపాధ్యాయ నియామకాలకు ఏదైతుందో ఎలిజిబిలిటీ టెస్ట్ మరి చూడదాం సంగతి ఏందో కథం అదటి. ఎవరు చెప్పాలంటున్నాను నేను. శాసన మండలిలో మన ముఖ్యమంత్రి గారి ఆయన సుముఖంగా అది ఏమంటుంది ఏమంటారు ఆయన ప్రెజెన్స్ లా స్టేట్ లేదు, నియామకాలు లేవు, ఫీజుల నియంత్రణ లేదు, అన్ని ఇట్లా దురుపుతా ఉన్నాయి. ఇప్పుడు మొత్తం దుమ్ము దురుపుతాయి అని చెప్పాను అనుకోండి అన్నట్టు. మహిళా యూనివర్సిటీ వెల్కమ్ అయినా ఈ కథ చెప్పబడి 4 ఏళ్ళ మహిళా యూనివర్సిటీ కథ చెప్పబట్టి
ఈ మహిళా యూనివర్సిటీ కథ చెప్పండి 4 ఏళ్ళే, ఈ లోపల 4 ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చింది, 5 ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చింది, 5 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇచ్చిండు అంటున్నాను నేను. ఫారెస్ట్ యూనివర్సిటీ అంటుండు, ఆ ముందు ట్రైబల్ యూనివర్సిటీ సంగతి ఏంది అంటున్నాను. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఆనాడు ఏదైతుందో యూపీఏ ప్రభుత్వం వీళ్ళ తెలంగాణ ప్రాంతంలో వీళ్ళ గిరిజనులు కేంద్రీకృతమై ఉన్నారు, గిరిజనులకు మెరుగైనటువంటి విద్యా బోధన సదుపాయాలు కల్పించాలంటే ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచిండ్రు అంటున్నాను. ఇంతవరకు చిక్కులే 7 సంవత్సరాలు గడిచిపోయిందంటూ నేను 7 సంవత్సరాలు గడిచిపోయిందంటూ ట్రైబల్ యూనివర్సిటీ. మరి ఆదిలాబాద్ అంటున్నాం, కాదు కూడా మహబూబాబాద్ అంటున్నాం. ఈడ పెడతా వాడు పెడితే ఎక్కువ కూడా పెట్టవా, ఈడ పెట్టినా కూడా పెడితే తెలంగాణ రాష్ట్రమే కదా. ఆదిలాబాద్ స్థానికులు ఏది ఇస్తుందో ఆదిలాబాద్ కావాలని కోరుకోవడం సహజమని ఆదిలాబాద్ కోరుకుంటున్నారు. పెట్టక్కడ కొమరం భీం పేరిట పెట్టవా, గిరిజన బిడ్డ ఆదివాసి బిడ్డ, గిరిజన బిడ్డ ఆదివాసి బిడ్డ. ఇవాళ అక్కడ ఏదైతుందో ఆదిలాబాద్లో ఏదైతుందో ఇంద్రవెల్లి అక్కడ యూనివర్సిటీ పెట్టున్న ఆయన 7 ఏళ్ళు కడుతుంది, దిక్కు లేదు. నిన్న చర్చలో అది లేదు. చిత్రం ఏంటంటే నిన్న క్యాబినెట్ చర్చలో ఇది లేదు. మహిళా యూనివర్సిటీ ఈజ్ వెల్కమ్, ఫారెస్ట్ యూనివర్సిటీ పెట్టు వెల్కమ్. ఆ గిరిజనులు ఎందుకు అంటున్నది, కేంద్రం నీకు అవకాశం కల్పిస్తుంది. స్టేట్ యాక్ట్ ఉన్నది. కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇలా ఈ ట్రైబల్ యూనివర్సిటీ గిరిజన యూనివర్సిటీ వీళ్ళ అమలుకు నోచుకోలేకపోతుందని చెప్పండి. నేను క్యాబినెట్ నిర్ణయాలు చూస్తున్న ఒక్కొక్కటి పొద్దున పేపర్ చదవగానే నిజంగానే కేసీఆర్ ఇంతమంది బుద్ధి పుట్టిందని చెప్పాను. అసలు కథ చూస్తే ఏదైతుందో ఇన్ని కనబడుతున్నాయని చెప్పంటున్నాను. కేవలం విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఆలోచన చేయడం కాదు, దాని కార్యరూపం అనేది ప్రధానం అని చెప్పి అంటున్నాను. దాని కార్యరూపం కల్పించడంలో నీ నిర్లక్ష్యం అనేది ఇంకో ఏ విధంగా ఉన్నదని ఇవాళ నేను దృష్టి పట్టుకొస్తుంది. నీ నిర్లక్ష్యం ఏ విధంగా ఉందని చెప్పని, విద్యా విధానంలో ఏ విధంగా నిర్లక్ష్యం ఉన్నది, ఇలా ప్రైవేట్ విద్యాలయాల ఫీజు నియంత్రణలో నీ యొక్క నిర్లక్ష్యం ఏ విధంగా ఉన్నది. ఆ పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం జగన్ రెడ్డి పొలగా నీ కొడుకు వయసు అని చెప్పి అంటున్నా. వాడు అచ్చులు ఏదైతున్నదో విద్య అనేది ప్రధానం, విద్య అనేది ప్రధానం. విద్య వైద్యం రాజ్యాంగం కల్పించిన హక్కులు. ప్రతి నిరుపేద కుటుంబానికి ఏదైతుందో వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో బోధన సదుపాయం కల్పింపబడే విధంగా చట్టాన్ని తెచ్చిన. నిరుపేద వర్గాల వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే అమ్మ ఒడేనే కార్యక్రమాన్ని తెచ్చింది అంటూ నేను. నువ్వు ఉన్న మిడ్ డే మీల్ బంద్ చెప్తున్నావు, నువ్వు ఉన్న మిడ్ డే మీల్ పోతుంది అంటూ నేను. ఎక్కడి పోలిక? జాతీయ స్థాయిలో అరవింద్ కేజ్రీవాల్ రియల్లీ వి మస్ట్ అప్రిషియేట్ అండ్ కాంప్లిమెంట్. వాడు ఏ పార్టీ అయినా ఎవడన్నా కానీ చెప్పంటున్నా, అలా వ్యక్తిగత గ్లామర్ లేదు. కేవలం ఆయన విధానాలతో ఏదైతుందో, ఆయన పనితనంతో ఏదైతుందో, ఢిల్లీకి వెళ్ళేదో పంజాబ్, గోవా, ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాడు పార్టీ. ఆయన ఆలోచన విధానాన్ని విస్తరింపజేస్తుందని చెప్పంటున్నా. కేవలం ఆయన విధానాలు విద్యా విధానం అని చెప్పంటున్నా, వైద్య విధానం అని చెప్పంటున్నా. వాళ్ళు ఏదైతుందో మీ ఆలోచన విధానం కార్యరూపం దాల్చుకునే ప్రధానం.
అది కార్యరూపం దాల్చాలంటే ముందు ఏదైతుందో టెట్ ఎగ్జామ్, ఉపాధ్యాయ ఏదైతే ఖాళీ పోస్టుల భర్తీ అదనంగా ఇప్పుడు 20,000 ఖాళీ నుండి ఇంకొక 20,000 అదనంగా భర్తీ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇలా ప్రస్తుత విద్యా సంవత్సరం ఏదైతుందో బలోపేతమయ్యే విధంగా విద్యా వాలంటీర్ల వ్యవస్థను ఏదైతుందో ఈ సంవత్సరాన్ని కొనసాగిస్తుంది. అది ఆన్లైన్ క్లాస్ కానీ ఆఫ్లైన్ క్లాస్ కానీ ఇలా మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క సమస్యల పరిష్కరింపజేసి ఇలా సమస్య వాంది కాదు, వీళ్ళు నిరుపేద వర్గాల పిల్లలు గరీబులకి ఇంత పట్టెడు అన్నం పెట్టే కార్యక్రమం చెప్పంటుండే ఆ సమయం పరిష్కరింపజేసి అది పెట్టుకోవాలి. కొత్త ఏదైతే ఉందో మీకు ఇది కార్యరూపం దాల్పుతుందని చెప్పండి. వీళ్ళు ఫీజుల నియంత్రణకు సంబంధించి ఆ తిరుపతిరావు కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ తిరుపతిరావు కమిటీ రిపోర్ట్ ఏమి ఇచ్చింది దాన్ని బహిర్గతం చేసి దాని కార్యరూపం మీకు అని చెప్పడం ముందైతను. ఇలా ప్రైవేట్ ఇవాళ ఏదైతే ప్రైవేట్ విద్యాలయాలలో నువ్వు ఫీజులు నియంత్రణ చేస్తా అని చెప్పంటున్నావు, లెట్ ఇట్ బి ఎక్స్టెండెడ్ టు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆల్సో, లెట్ ఇట్ బి ఎక్స్టెండెడ్ టు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆల్సో అని చెప్పంటున్నా. ఇదే మీ మల్లారెడ్డి మంత్రికి ప్రైవేట్ యూనివర్సిటీ, మనం గెలిచిన ఎమ్మెల్సీ రాజేశ్వర రెడ్డికి యూనివర్సిటీ, వరంగల్ ఇంకెవడో రెడ్డి వాన్కో యూనివర్సిటీ. ఏ నియంత్రణ లేదే అని చెప్పంటున్నాను. నేను 5 యూనివర్సిటీలు పైసలు పెట్టు, సీటు కొట్టు, డిగ్రీ పట్టు, कोई भी होते सर, गरीबों को मौका नहीं है वहां पे, काबिलियत को मौका नहीं है. हमें तो काबिलियत तो मौका रहना चाहिए, काबिलियत तो मौका नहीं है सर. ये क्या हुकूमत है सब इसी वस्ते तेलंगाना వీళ్ళు ఉపాధ్యాయ వర్గాన్ని ఆందోళన గురి చేస్తున్నటువంటి ఒక 317 జీవో అనేది ఉందో తక్షణమే రద్దు చేయండి, నిలిపివేయండి. స్పౌస్ కేసెస్ 24 అవర్స్ లోపల ఏదైతుందో వాళ్ళందరి భార్యాభర్తని ఒకే గూటికి చేర్చండి, భార్యాభర్తలు ఒకే గూటికి చేర్చండి. ఇలా భవిష్యత్తులో నియామకాలు రీఆర్గనైజేషన్ పోస్టింగ్స్ అన్ని కూడా ఆర్టికల్ 371D అనుగుణంగా మాత్రమే అమలు చేయబడే విధంగా, ఆర్టికల్ 371Dకి భిన్నంగా చేయబడ్డటువంటి పోస్టింగ్స్ ఉంటే వాటిని సరిచేయాలి. ఉపాధ్యాయులు నెలకొన్న ఆందోళన ఏదైతుందో ఇవాళ దాన్ని తొలగింపచేయాలి.